Hello friends, we are live. So welcome to my business page అండి. నేను పద్మ కృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్. అండ్ ఈరోజు నేను మా అకౌంటబిలిటీ పార్ట్నర్స్తో లైవ్లో వస్తున్నాను. అండ్ ఈరోజు మనకి రెగ్యులర్ లైవ్ కాకపోయినా ఐఎమ్ హ్యాపీ మనకి 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అండ్ వీ విల్ బీ షేరింగ్ అవర్ స్టోరీ. అండ్ దాంతోనే పాటు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం కూడా ఈరోజు షేర్ చేయబోతున్నాము. సో చాలామంది ఎంక్వైరీస్లో చెప్తా ఉంటారు ఏంటంటే నేను ఇంకా పర్ఫెక్ట్ టైం రాలేదు, లేకపోతే నాకు అన్ని విషయాలు ఇంకా తెలియలేదు, ఇది రైట్ టైమా జాయిన్ అవ్వడానికి, సో నేను రెడీగా ఉన్నానా లేదా నాకు తెలీదు. సో ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి కొంచెం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇంకొకసారి నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నాను ఈరోజు. షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ రూపా ఫ్రమ్ ఇండియా, అండ్ ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతారు కొంచెంసేపట్లో. బట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫార్మలీ. నేను మీకు అందరికీ తెలిసినట్లు ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. అండ్ ఐ లివ్ విత్ మై ఫాదర్. నేను ఐటీలో కన్సల్టింగ్ వర్క్ చేస్తాను క్వాలిటీ ఏరియాలో. అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ని కూడా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. అండ్ మై స్ట్రాంగ్ డ్రీమ్ ఏంటంటే మా ఫాదర్ని అబ్రాడ్ తీసుకెళ్ళాలి. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ టు వేరియస్ ప్లేసెస్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ బిల్డింగ్ దిస్ బిజినెస్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్ హియర్. షర్మిల గారు, ఐ ఫస్ట్ కాల్ అపాన్ యూ. Just tell us your background and your dream, and then we will move into the topic. Entante, am I ready for this business, to start this business? I don't have all the answers. Ee question ki meer em samadhanam cheptaru? Unmute cheskondi. Yeah. తప్పకుండా. హలో ఎవ్రీవన్. సో నా పేరు షర్మిల అండి, ఆస్ట్రేలియా నుంచి. నాకు 2 కిడ్స్ అండ్ సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్పినట్టు. సో బేసిక్గా నేను ఈ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, కార్పొరేట్ ఆఫీస్ జాబ్ ద్వారా వచ్చే రష్ లైఫ్ స్టైల్తో నా కిడ్స్కి టైం ఇవ్వలేకపోయాను. అండ్ నా లిటిల్ వన్ మైల్ స్టోన్స్ చాలా మిస్ అయ్యేదాన్ని. సో అందుకని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో కమింగ్ టు ద పాయింట్, హానెస్ట్ గా చెప్పాలి అంటే నాకు కూడా అందరిలాగానే సేమ్ ఫీలింగ్స్ ఉండేవి, లైక్ డౌట్స్ కానీ ఏవైనా. ఎలా అంటే నేను ఫస్ట్ టైం ఈ బిజినెస్ గురించి విన్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. నాకు టెక్నికల్ నాలెడ్జ్ అంతగా లేదు, అండ్ ఇంగ్లీష్ కూడా ఓకే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో బిజీగా ఉండేదాన్ని, ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ మై లిటిల్ వన్. సో బిజినెస్ స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేసే టైం ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. బట్ ఆ రోజు ఆ టైంలో నేను ఉన్న స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఒకటే అనిపించింది, ట్రై చేయాలి, పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, బట్ స్టార్ట్ చేయాలి, ఏదైనా సరే జర్నీలో నేర్చుకోవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను. అప్పుడే నేను ఒక స్మాల్ స్టెప్ తీసుకున్నాను. నేను పర్ఫెక్ట్ కాదు, నా దగ్గర ఫుల్ నాలెడ్జ్ లేదు, కానీ నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ మాత్రం ఉంది. సో ఈ బిజినెస్ మన లాంటి వాళ్ళకి డిజైన్ చేశారు. ఎలా అంటే స్టే ఎట్ హోమ్ మామ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఈ రష్డ్ లైఫ్ స్టైల్ తో నాలాగే కిడ్స్ కి టైం ఇవ్వగలమా లేమా అని జాబ్ అంటే విరక్తి పుట్టుతుంది చూడండి, అలాంటి వాళ్ళకి, ఇంకా లైఫ్ లో ఏదైనా చెయ్యాలి సాధించాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి బిజినెస్ కంప్లీట్ గా సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫుల్ వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈవెన్ బేసిక్ ఇంగ్లీష్ లో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. మెయిన్ చెప్పాలంటే సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఇక్కడ ఎలోన్ కాదు, కమ్యూనిటీ సపోర్ట్ అనేది, గ్లోబల్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సెల్లింగ్ విషయానికి వస్తే, మీరు ఇక్కడ
ఏ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా మార్కెటింగ్. జస్ట్ మార్కెటింగ్ పార్ట్ చేస్తే చాలు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఈ బిజినెస్‌ని మీ ఫ్రీ టైమ్‌లో లైక్ మీ కంఫర్ట్ షెడ్యూల్‌లో చేసుకోవచ్చు. 100% ఆన్‌లైన్ వర్క్, ఫోను ఆర్ ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఎస్పెషల్లీ నేర్చుకోవాలి అన్న విల్లింగ్‌నెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్‌గా రెడీ ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. లైక్ మీకు 10% తెలిసినా ఆర్ లేకపోతే 1% తెలిసినా ఓకే. ఎవ్రీ సక్సెస్‌ఫుల్ పర్సన్ స్టార్టెడ్ యాస్ ఎ బిగినర్. సో, మీలో ఎవరికైనా నాకు టైం కావాలి, ఎట్ ద సేమ్ టైమ్ ఇన్‌కమ్ కావాలి అండ్ నాకు ఇంకా లైఫ్‌లో పర్పస్ కావాలి అని అనిపించే వాళ్ళకి ఈ బిజినెస్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. లైక్ స్టార్ట్ చేయండి. లైక్ వేర్ యూ ఆర్ విత్ వాట్ యూ హావ్ దట్ ఈస్ ఎనఫ్. యాహ్! థాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ షర్మిల, చాలా బాగా చెప్పారండి. సో యాక్చువల్లీ కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే ఒక సేయింగ్ కూడా ఉంది ఇంగ్లీష్లో, షుడ్ ఆల్ ద డక్స్ బీ ఇన్ అ రో బిఫోర్ ఐ స్టార్ట్ సంథింగ్ అనేది. అంటే తెలుగులో చెప్పాలంటే అన్ని నక్షత్రాలు నాకు సరిగ్గా లైన్లో ఉంటేనే నేను స్టార్ట్ చేస్తాను అని సామెత ఉంది. చాలామంది అనుకుంటారు. కానీ మనం ఏదైనా విషయం చూస్తే అది బిజినెస్సే కావచ్చు, జాబ్ కూడా కావచ్చు, మనకు డే వన్లోనే అన్ని విషయాలు తెలియవు, రైట్? సో అయినా కూడా స్టార్ట్ చేయడం ముఖ్యం. సో షర్మిల గారు తను చెప్పినట్లు, తన ఎక్స్పీరియన్స్ చెప్పినట్లు, మీకు స్టార్ట్ చేసే విల్లింగ్నెస్ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ గో అహెడ్ అండి. అన్నీ మనం తర్వాత నేర్చుకోవచ్చు. అన్ని విషయాలు తెలియకపోయినా కూడా నేర్చుకోవడానికి టైం ఉంది. కానీ స్టార్ట్ చేయకపోతే యూ కుడ్ బి మిస్సింగ్ సంథింగ్ రియలీ నైస్. సో యా, ఇదే టాపిక్ పైన ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము రూపా గారి ఎక్స్పీరియన్స్తో. రూపా గారు, ఐ ఇన్వైట్ యూ అండి. జస్ట్ షేర్ విత్ అస్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ డ్రీమ్, అండ్ దెన్ ఇదే టాపిక్ మీరేమనుకుంటారు, ఎందుకు షుడ్ ఐ రియలీ బీ నోయింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ స్టార్ట్ ద బిజినెస్, అన్ని ఆన్సర్స్ లేకపోయినా నేను స్టార్ట్ చేయగలనా లేదా అనే విషయం పైన చెప్పండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూప, నేను హైదరాబాద్ లో నుంచి ఇండియాలో. అండ్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అండ్ నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ ని, అండ్ పాస్ట్ 15 years నుంచి స్టే ఎట్ హోమ్ మామ్ గా ఉంటున్నాను. నాకు 2 పిల్లలు అండ్ మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్. అండ్ ఓకే, నేను ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఒక ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు, ప్రతిదీ నేనే చూసుకోవాలి, ఆ ఇంటెన్షన్ తోటి, ఆ డ్రీమ్ తోటి ఈ బిజినెస్ లో స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ద పాయింట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్ని తెలిసే ఉండాలా, అది క్వశ్చన్. ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను అసలు ఎలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకు, అండ్ ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేవు, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అస్సలు లేదు. అలాంటప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, అన్ని స్లోగా నేర్చుకుంటూ. అంటే ఇప్పటి వరకు 15 years టైం వేస్ట్ చేశాను నేను. ఆ టైం ఇప్పుడు ఆ టైం అనేది రాలేదని అనుకున్నాను అప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేయకముందు. ఓకే, ఇది చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఓకే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు స్టార్ట్ చేద్దాం, మనం టైం ఇలానే వేస్ట్ చేసుకుంటూ వెళ్దామా, లేకపోతే మనం ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్దామా, అది ఆలోచించి ఒక స్టెప్ తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇంకా చెప్పాలి అంటే, ఇందులో మనకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు, మనకు ఫ్రమ్ జీరో నుంచి కూడా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ప్రతిదీ తెలవాలని లేదు. ఈవెన్ ఒకరికి జాబ్ లో అయినా కూడా ఫ్రెషర్స్ కి ఏముంటది, వాళ్ళకు ఓన్లీ వాళ్ళు ఏంటంటే, ఓకే తెలుసు, సబ్జెక్ట్ తెలుస్తుంది, కానీ వర్క్ ఎలా చేయాలనేది వాళ్ళకి ఏమీ తెలియదు. ఈవెన్ వాళ్ళు స్టార్ట్ చేసి జాబ్కి వెళ్ళిన తర్వాతనే కదా వాళ్ళకు ఏంటి వర్క్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇది కూడా అలానేనండి, ప్రతిదీ మనకు తెలవాలని లేదు.
ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, బిజినెస్ అయినా ఈవెన్ జాబ్ అయినా కూడా ఏదైనా కూడా ఫస్ట్ అందులోకి ఎంటర్ అయితేనే మనకు వర్క్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే నాకు 15 years గ్యాప్ ఉన్నదని చెప్పాను. ఈవెన్ 15 ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా, అంటే మీరు ఫ్రెషర్స్ అయినా లేదా గ్యాప్ ఉన్నా కూడా మీకు ఆ నేర్చుకోవాలి, నేను ఒకటి చెయ్యాలి, నా లైఫ్ కి పర్పస్ ఒకటి ఉండాలి అని అనుకొని స్టార్ట్ చేస్తే మీరు ఈ ఏ దాంట్లోనైనా ఈ బిజినెస్ లో అయినా కూడా లేకపోతే జాబ్ లో అయినా మీరు ముందుకు వెళ్ళగలరు. లేదు అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అని అంటారు కదా, అలానే ఉండిపోతారు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ప్రతిదీ తెలవాలనైతే ఏమీ లేదండి. స్టెప్ బై స్టెప్ గా మీరు నేర్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇందులో మనకు ఉన్నది. ట్రైనింగ్స్ అనేది ఉంటాయి. మనము ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. సో మీ అంతటా మీరు తెలుసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి చిన్న మిస్టేక్ అయినా నేను చెయ్యొచ్చు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అలా కాకుండా మీ అంతటా మీరు తెలుసుకుంటేనే ఏదైనా ముందుకు సాగగలుగుతారు, వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎనీ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇది పద్మ నేను చెప్పాలనుకున్నది. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి. రీసౌండ్ వస్తుందా? ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ రూపా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ కరెక్టే. అండ్ తను స్టార్ట్ చేసింది ఇన్ని ఇయర్స్ గ్యాప్ అయినా కూడా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేశారు. అండ్ సో అలాగే మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, మేబీ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఉండొచ్చు షర్మిల గారు లాగా, లేకపోతే రూపా గారు లాగా యూ కుడ్ బి అ హోమ్ మేకర్, లేకపోతే మీకు వేరే బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా 0 లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే సిస్టమ్స్ వేరు, ఇక్కడ వచ్చే ప్రాసెస్ అనేది వేరేగా ఉండొచ్చు. సో ఎవరికైనా పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండదు, అది చెప్తాను నేను. ఎందుకంటే మనం మన బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము, ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకొస్తాము. కానీ మనం ఆన్లైన్ బిజినెస్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవడం కూడా చాలా ముఖ్యం. బికాజ్ అన్లెస్ మనం ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి ఫాలో అవుతే కానీ మనం ముందుకు వెళ్ళలేం. సో అలాంటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అయినా ఏదైనా కూడా అది పక్కన పెట్టి ఇక్కడ నేర్చుకుండే ఆ ఫీలింగ్ ఉండాలి, ఆస్పిరేషన్ ఉండాలి, నేర్చుకొని ముందుకెళ్ళాలి అనేది. సో అది ఇంపార్టెంట్ అండి. మీరు అన్ని నాలెడ్జ్ ముందే తెలుసుకొని చేస్తాను అంటే అది కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేది స్టెప్ బై స్టెప్ ఇస్తారు. అండ్ మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్లో మేము ఒక వెబినార్ చూపిస్తాము విచ్ ఇస్ అబౌట్ 90 minutes. దాంట్లో మీకు అన్ని విషయాలు చెప్పాలంటే ఇది సాధ్యం కాదు. బికాస్ దిస్ బిజినెస్ ఇస్ చాలా హ్యూజ్ అనమాట. అంటే దీంట్లో ఎంత నాలెడ్జ్ ఉందంటే 1 year 2 years అయిన మేము కూడా ఇంకా నేర్చుకుంటున్నాం. ఎవ్రీడే ఏదో కొత్తది నేర్చుకుంటూ ఉంటాం. అండ్ ఇట్స్ వెరీ ఎన్కరేజింగ్ అలాగా. ఎందుకంటే మనం చేసిందే చేస్తూనే ఉంటే ఎప్పుడైనా మనకి బోర్ కొడుతుంది. కానీ ఈ బిజినెస్లో ఎన్ని విషయాలు నేర్చుకుంటామంటే ఎవ్రీడే మాకు ఒక కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, కొత్త ఛాలెంజ్ అనేది ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ అనమాట అట్ ద సేమ్ టైం అండ్ లాట్ ఆఫ్ ఫన్. సో మీరు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో డౌట్స్ అన్నీ ఉన్నాయి, కరెక్ట్. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు ఆ క్వశ్చన్స్ అడగచ్చు. కానీ అన్ని ఆన్సర్స్ నాకు ఇప్పుడే తెలియాలి, అప్పుడే నేను జాయిన్ అవుతాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బికాస్ కొన్ని విషయాలు మీరు జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటారు. కానీ బిజినెస్ ఏంటి, కంపెనీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి మీరు తెలుసుకోండి అండ్ టేక్ అన్ ఇన్ఫార్మ్ డిసిషన్, రైట్? సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు if you're interested more to know about the business, you can visit our website and sign up for that complimentary webinar.
అండ్ వెబినార్ చూడండి, అండ్ దాని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. వీఆర్ జస్ట్ కన్క్లూడింగ్. ఐ హోప్ మీకు కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బిజినెస్ పార్ట్నర్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైవ్లో కలుద్దాము. టిల్ దెన్, టేక్ కేర్ and stay blessed and have a nice day ahead. Thank you so much. Bye.